ఈ అయ్యన్ మాట్లాడినా ఏం మాట్లాడుతుందో ఆలోచించాలి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ మొత్తం లేకుండా పోతుంది. కానీ కాదు కదా, మ్యాండేటరీ కదా, ఖచ్చితంగా మనం ఇంకా 3 సంవత్సరాలు ఓపిక పట్టాల్సిందే. పోలీసుల దౌర్జన్యం కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొంచెం మనం సమయం పాటించాలి, ఓపిక ఉండాలి. వాళ్ళు ఇంకొక సంవత్సరం తర్వాత వాళ్ళు కూడా మారుతారు. ఏంటంటే అధికారం ఉంది, ఏందో అని భయపడతారు. వాళ్ళు కూడా అంటా ఉన్నారు, ఇదేం పరిపాలన సార్, మేము ఎప్పుడు ఇంకా చూడలే, ఇదేం పరిస్థితి. వాస్తవంగా ఒక్కొక్కటి మనం ఆలోచిస్తే చాలా దుర్భరంగా ఉంది. తెలంగాణలో గురుకులాలు మొత్తం 1022 గురుకులాలు. అంతకు తెలంగాణ రాకముందు ఓన్లీ 100. ఇలా 1022 గురుకులాలు. ఆ 1022 గురుకులాలు మన 6 పరకాలు. ఎవరు చేయలే గురుకులాలు. బాయ్స్ బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఎస్టీది, మైనార్టీది కూడా తెచ్చుకున్నాం. ఇలా బ్రహ్మాండంగా రిజర్వేషన్ నడుస్తూ ఉన్నాయి. లాస్ట్ పాలిటెక్నిక్ కూడా రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ తెచ్చుకున్నాం. గర్ల్స్ హాస్టల్ వేరే, బాయ్స్ హాస్టల్ వేరే తెచ్చుకున్నాం. ఖచ్చితంగా గట్టే ఉన్నది. పక్కింటి బిడ్డ నా బిడ్డను ముద్దు పెట్టుకున్నట్టు. అరే గంటాత్మకూరు కూడా శిలాపలకం 9 కోట్లకు వేసినాం, మేము మళ్ళీ 2 కోట్లు పెరుగుతాయంటే నేనే ఎస్టిమేట్ చేసి శాంక్షన్ చేయించిన. నా పేరే శాంక్షన్ అయింది. దానికి మళ్ళీ శిలాపలకం వేసి ఉండదు. 9, 11 అయింది. 11 అయితే నా శిలాపలకం 11 కోట్లు శిలాపలకం పెట్టుకున్నాను. సిగ్గుందా అని అడుగుతా ఉన్నాను. శిలాపలకం కాడ కొబ్బరికాయ కొట్టినట్టు ఏంటిది ఇది? ఇలా టెక్స్టైల్ పార్క్ తెచ్చుకున్నాం. దురదృష్టం, వంట వండి ప్లేట్లో పెట్టి నీ ప్లేట్లో పెట్టినా, నీ ముందు ప్లేట్ పెట్టినా. టెక్స్టైల్ పార్క్ ఎంత కష్టమైందో ఎవరికి తెలుసు? ముఖ్య నాయకులు తెలియదో తెలుసు, ఆ సంఖ్యను తీసుకున్న మండలాలకు తెలుసు. టెక్స్టైల్ పార్క్ కొరకు సింపిరి కట్టలు పట్టుకున్నారు, దుబ్బ పోసులు, తిట్టి బ్రహ్మాండేశ్వరు. మనం ఉన్నప్పటి కంపెనీలే, కొత్త కంపెనీ ఒక్కటి రాలే. మనం ఉన్నప్పటి కంపెనీలే, ఎంఓ చేసుకున్న కంపెనీలే వాపసు వేరే ఇక్కడ మేము కట్టాలి. ఎన్నో సంవత్సరాల కింద ఓపెనింగ్ కావాల్సిన కంపెనీ ఎందుకు ఆగుతుందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. కైటెక్స్ కంపెనీ సంవత్సరం కింద చేయాలి, ఇప్పటివరకు చేయడానికి నానా రకాల సమస్యలు. ఇలా భారతదేశంలో ఆదర్శంగా ఉండబోయే టెక్స్టైల్ పార్కు ఇలా అలాగే ఇందాక చెప్పాడు మనకు. వాస్తవంగా ఇప్పుడు మనం పంచాయతీ ఎలక్షన్ కాబట్టి వాటి గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. వీధులు, కరెంట్, ఇది ఉంటేనే తెలంగాణ బాగుపడుతుంది. కేసీఆర్ గుర్తించాడు. నీళ్లు కావాలి. ఒక్కనాడన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణలో ఒక ప్రాజెక్టు కట్టాలని కట్టిల్లా. రాజీవ్ గాంధీతో దేవాలయ ప్రాజెక్టు శిలాపలకం వేసిండు. నేను ఒకసారి అటు పోతే ఆన్నే ఉన్న దీని మధ్య ప్రాజెక్ట్ ఏదా దీనికి కట్టిందంటే ఏషిపిఎల్ కానీ అది మొదలు కూడా పెట్టలేదు. ఎన్నో దిక్కులు ఎన్నో ప్రాజెక్టులు మొదలు పెట్టిండు, ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాలలోపు కట్టి నీళ్లు అందిస్తేనే కదా ఇవాళ తెలంగాణ ప్రాంతం ఉత్తర తెలంగాణ సస్యశ్యామలంగా మారింది. వాస్తవం కదా. సరే మంచో చూడేది ఒక పిల్లర్ కూలిపోయింది, దాన్ని ఎందుకు రిపేర్ చేస్తారో, ఇప్పుడు నీళ్ళు వస్తాయి ఎందుకు మోటార్ ఆన్ చేస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి. రైతుల మీద ప్రేమ లేదు, రైతులకు అవసరం లేదు. ఢిల్లీకి మూటలు పట్టుకోవాలి, ఆడ కాళ్ళు ముక్కాలి, వీడు అధికారులు కూర్చోవాలి. ఇందాక ఎవరన్నా అసలు మంత్రులు అంటాడు, మంత్రులు లెక్క చేస్తాను అనుకోడు. ఏంటిదండి ఇవాళ ఒక్క శాఖ మీద మీకు పడుతుందా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు సారు భూలక్ష్మి ఇచ్చాడు, డబ్బులు డబ్బులు ఇచ్చాడు. మీ అందరికీ సరే పూర్తి స్థాయిలో రాకపోవచ్చు, గట్టెలతో మనం ఎంతో గుర్తించినాం. ఇలా ఇందిరమ్మ మీద, ఇళ్ళ మీద ఎంత అవినీతి జరిగిందో ఆలోచించాలి. మనం గృహలక్ష్మి ఇచ్చాం, మీరే ఇచ్చిన, నేను కాదు. ఊళ్ళో తిరిగిళ్ళు, పేదవాని ఇంటికి వెళ్ళు, కాంగ్రెస్ అంటే బీజేపీ అంటే ఎవరని అడగలే. నువ్వు ఇల్లు కట్టుకుంటావా బిడ్డ, చిన్న ఆయన ఇల్లు కట్టుకుంటావా, పెద్ద ఆయన ఇల్లు కట్టుకుంటావా, అన్న ఇల్లు కట్టుకుంటావా, అబ్బాయి ఇప్పుడు సాధారణ ఇప్పుడు నీకు కట్టలేదు తర్వాత కట్టుకుంటా, ఓకే నువ్వు కట్టుకుంటావా అని కట్టుకుంటా అని ముందుకు వచ్చిన వాళ్ళకు మాత్రమే రూపాయలు ఎక్కువ ఇచ్చిన. 3000 ఇల్లు ఇచ్చి 3000 ఇల్లు స్టార్ట్ చేస్తే ఏదో పొరపాటు జరిగి అధికారం తప్పిపోతే ఆ వాళ్ళు పేదవాళ్ళు కదా, వాళ్ళ బియ్య ఇల్లు ఇల్లు అని అంటాడు. మళ్ళీ గృహలక్ష్మి జీవో క్యాన్సల్ చేస్తాడు. ఎవడిచ్చిన ముఖ్యమంత్రి జీవో తీస్తే మన కలెక్టర్లే కదా ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చింది. నేను అందుకే మొన్న మాట్లాడినా, అప్పటి కలెక్టర్ ఇప్పుడుండే నిన్న ఉన్నాడు కనుక అప్పుడు కలెక్టర్ తోటి మీటింగ్ పెట్టి నేను ఇచ్చిన ప్రొసీడింగ్స్, అదే కలెక్టర్ తోటి మళ్ళీ ఇందిరా మిల్లు ఇస్తాడు. మరి ఆ కలెక్టర్ దానికి పవర్ ఉన్నట్టు నీకు నువ్వు ఇచ్చేవాడికి పవర్ ఉన్నప్పుడు మేము ఇచ్చినప్పుడు పవర్ లేదా? కలెక్టర్కు అధికారం లేదా?
నేను అందరూ చెప్తున్నా 3000 ఇల్లు ఎక్కడైతే ఇచ్చినామో కోర్టులో వేసిన నేను ఆ కోర్టులో అది కూడా చెప్పాలి. కోర్టులో ఆర్డర్ వచ్చే టైం కూడా వాడు గవర్నమెంట్ పీరియడ్ ఆయన సార్ ఇంకా మా వాళ్ళు మీరు నిర్ణయం తీసుకోవాలి, ఒక రోజు కుదిరా కాదు మా వాళ్ళు ఇంకా నిర్ణయం తీసుకునే సంవత్సరం కట్టినాడు. మొన్న సీరియస్ గా కోర్టు మొట్టిగా వేసి నువ్వు ఇంద్రమన్న ఇది గృహలక్ష్మి అయ్యి పేదలు కట్టుకున్నారు, ఫోటోలు పేపర్లు కటింగ్లు అన్ని ఉన్నాయి అని జడ్జే ఒక అడ్వకేట్ గా వాదించి ఇంకొకసారి ఉత్తరం రావద్దు నా దగ్గరికి, ఇస్తావా లేదా ఆర్డర్ పట్టుకొని రా, లేకపోతే నెక్స్ట్ నేను ఆర్డర్ ఇస్తా అని చెప్పింది మన కోర్టు. మీద ఆధారపడ్డ కుటుంబాలు ఇవన్నీ కూడా మన ప్రాంతం ఏదో బిజినెస్ ఇండస్ట్రీస్ ఉన్న ప్రాంతం కాదు. ముఖ్యంగా మన గ్రామాలలో నిన్న చూసిన పరకాల స్టేట్ మొత్తం టీవీలు మోగినాయి. మళ్ళీ ఎన్నడూ చూసినా లైన్లు చెప్పుల లైన్లు 10 సంవత్సరాల తర్వాత చూసినాం, 11 సంవత్సరాల తర్వాత చూసినాం. మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ తెలంగాణ మన పార్టీ అధికారంలోకి వచ్చింది. జూన్ 2వ తారీఖు ప్రమాణ స్వీకారం అయింది. వారంకే యూరియా దొరుకుతలేదు వాస్తవంగా. మనోడు ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా, ఎందుకంటే పాత కాంగ్రెస్ నుంచి వచ్చిన వారసత్వం కదా, ఎంబడే ముఖ్యమంత్రి అయితే యూరియా దొరుకుతలేదు. అన్నిటికీ ఫోన్ చేసిండు, తెలంగాణ మొత్తం చీఫ్ సెక్రటరీతో సహా పిలిపించుకున్నాడు, యూరియా దొరుకుతుంది అని అడిగిండు. నేను ఆ రోజు తర్వాత తెలుసుకున్న తర్వాత చెప్పిండు, సార్ యూరియా ఎవడిస్తాడా, ఢిల్లీలో వాడు ఇస్తాడు, వాడు ఎవడే దొరకబట్టి ఏంటంటే సార్ ఇది మేల ఉంటే ఇస్తాం సార్, ఇది జూన్లోకి వచ్చినాం, ఆ యూరియా ఇప్పుడు దొరకదు సార్, స్టార్ట్ చేస్తారని అనగా నాకు ఏం చేస్తామో తెలియదు, ఎక్కడ మిగులు పడి ఉంటుంది ఏందని అన్ని రాష్ట్రాల్లో ఫోన్ చేసాడు. వేరే రాష్ట్రాల్లో ఉంటే దానికి అదనంగా ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకొని యూరియా తెచ్చి జూలై కల్లా అందించాడు. తర్వాత ఏం చేసిండు, ఆ యూరియాలో నేను చెప్తున్నా మీకు, నాకు నెక్స్ట్ ఇయర్ రావద్దు, మే నెలలో కొని అక్కడ బఫర్ స్టాక్ పెట్టమన్నాడు. మే నెలలో తీసుకొచ్చి గోడంలలో ఫుల్ స్టాక్ పెట్టుకొని 2015 నుంచి ఈయన దిగిపోయేంత వరకు యూరియా కొరత లేకుండా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్. అదే మనం దిగిపోయినా మన యూరియా కథం బుద్ధి సోయి ఉండాలి కదా. ఐదు ఉంటే వ్యవసాయదారుడు ఏం చేస్తాడు, వారికి ఏం కావాలి, యూరియా బస్తాలు కావాలి, పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి ఎట్లా, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేశారు, అర్థదారుల దగ్గర పోయి పక్క కోండా ఇంటికి పోయి బాకీ అడిగేది, ఎవడు బాకీతో చూసేది, అప్పులు తిరిగేది, తెచ్చేది, పెట్టేది. అసలు అప్పులకు ఎందుకు తిరగాలి, రైతుకి ఏం సంబంధం లేకుండా రైతు బంధు పెట్టిన దేవుడు కదా కేసీఆర్. అసలు ఎవరికన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆలోచన వచ్చిందా, ఇది పెట్టాలి, అరే ఏముంటుంది ఎకరానికి 10,000 ఇస్తున్నాం, అప్పుడు 8,000 పెట్టాడు, మనకి ఏం పెట్టుబడి ఎన్ని పెడతారో ఎన్ని పోతారో అని చెప్పి తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు 8,000 చొప్పున అదే బ్రహ్మాండంగా ఉందని చెప్పి సంవత్సరం తర్వాత మళ్ళీ 10,000 చొప్పున ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇంకోటి ఆత్మహత్యలు ఎట్లుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో రైతు ఆత్మహత్య అంటే రోజుకు 4-5 చూసింది మనం. 50,000 అప్పు రైతు ఉంటే కూడా చచ్చిపోయింది. అసలు వీళ్ళు ఎందుకు చనిపోతారో, దేనికంటే భూమి మీద పెట్టుబడి పెట్టి భూమిని నమ్ముకొని బతికి అప్పులైండు. అసలు ఆయన చనిపోతే ఆయన కుటుంబం రోడ్డు మీద పడుతుంది అని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చి ఎల్ఐసికి పెట్టి రైతు చనిపోతే 11 రోజులు వెళ్ళకముందే 5 లక్షల ఇన్సూరెన్స్ వచ్చి ఇంట్లో చేరింది వాస్తవం కదా. అలా కేసీఆర్ దిగిపోగానే బీమా కథమా, ఇదే న్యాయం, ఇది కాదు. అసలు వ్యవసాయ రంగం ప్రగతి పాటలో పోవాలంటే ఏమేమి అవసరం వ్యవసాయానికి, యూరియాతో స్టార్ట్ చేసుకొని దానికి కరెంట్ ఇవ్వాలి, కరెంట్ ఇస్తే వ్యవసాయం పోతుంది. తెలంగాణ ప్రాంతం అంతా సాగునీరు లేకుండా ఎడారిగా మారడానికి కారణం ఒకవైపు కరెంటు, ఒకవైపు పెట్టుబడి, ఇవన్నీ ఉన్నాయి. దీనికి ఏం చేయాలని సంవత్సరం తిరగక ముందే 24 గంటల కరెంట్ ఇచ్చింది వాస్తవం కదా, ఒకసారి మనం ఆలోచించాలి. మరి అంతకుముందు 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ కరెంట్ ఎందుకు తీసుకురాలి, పోనీ అయిపోయిందా, వీడు ఎప్పుడెప్పుడే రైతులకు ఇంత కరెంట్ అవసరమా అన్నట్టే చేసిండు. వీడు గిట్లా మాట్లాడతాడేది, కరెంట్ అవసరం రైతులకు అంటాడేది, తిక్కగిరి లేచింది అనుకున్నాయి, నిజంగానే తిక్కలేసింది. కరెంట్ వస్తుందా ఇప్పుడు, రైతు సరిపడ కరెంట్ ఇవ్వకపోతే ఆ రైతు ఏ విధంగా బాగుపడాలి, ఏ విధంగా వ్యవసాయం చేసుకుంటాడు, సోయిందని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను.